హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇలాగ చేయటం వలన ఈ వాక్య సందేశం ఇంకా అనేక మందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కనుక వారు కూడా తప్పనిసరిగా మేలు పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో మన పాపముల కొరకు ఆయన శ్రమపడి సిలువ వేయబడి కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన సమాధిని జయించి మరణాన్ని జయించి లేచినటువంటి వ్యక్తి. ఆయన ఇంచుమించు 40 దినాలు భూమి మీద తను తాను సజీవుడిగా అనేక రుజువులతో తనను తాను కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన తండ్రి యొద్దకి ఆరోహణమై వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో, మీరు నా తండ్రి వలన వినినటువంటి వాగ్దానం మీరు పొందేంత వరకు, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణమును విడిచి వెళ్ళబాకండి అనని యేసు ప్రభు వారు ఈ మాటలు వారికి చెప్పి అక్కడ ఆయన వారికి వేరై పరమునకు వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మను కొద్ది దినములలోగా మీరు పొందుకుంటారు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా వెనువెంటనే వారు బయటికి వెళ్ళి యేసుక్రీస్తు వారితో ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వారితో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి కానీ ఎక్కడ వారు ప్రస్తావించలా. అయితే వారు చేసిన పని ఏమిటంటే, యేసు ప్రభు వారు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట కొరకు లేక ఆ వాగ్దానం కొరకు వారందరూ కూడా ఒక మేడగదికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంచుమించుగా 120 మంది ఒక మేడగదిలోనికి వెళ్ళిపోయి అక్కడ వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవా, ఇదిగో మీరు చేసినటువంటి వాగ్దానం ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి, మా మీదికి పంపించండి అనని పరిశుద్ధాత్మ కొరకు వారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని దినాలు వారు ప్రార్థన చేశారు అంటే అక్కడ వాక్యంలో రాయబడుతూ ఉంది, ఇంచుమించు 10 దినాలు వారు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు అర్థం చేయాలి అనుకుంటున్నా. ఏమిటంటే, మన జీవితాల్లో మనము కూడా కొన్నిసార్లు
మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుని దగ్గర మోకరిల్లి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన ఎంత అంటే కొద్దిగా ఉంటుంది. మన ప్రార్థన ఎక్కువ సమయం దేవుని దగ్గర మనం ప్రార్థన చేయలేం. అయితే దేవుని బిడ్డ, నువ్వు దేని కొరకైతే దేవుని దగ్గర అడుగుతున్నావో, ఏ సమస్య కొరకైతే నువ్వు పోరాడుతున్నావో, ఆ సమస్యను దేవుని దగ్గర నుంచి తీర్చుకునేంత వరకు, ఆ సమస్య నుంచి బయటికి వచ్చేంత వరకు, నీవు కోరిన కార్యం జరిగేంత వరకు కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పట్టు విడవక దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ 120 మంది చేసిన పని ఏమిటి అంటే, వారు చేసినటువంటి వాగ్దానమును పొందేంత వరకు కూడా వారు మేడగదిని విడిచి బయటికి వచ్చిన వారు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పట్టు విడవక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవుడు నీవు ఏదైతే అడుగుతున్నావో దానిని ఆయన తప్పనిసరిగా నీకు అనుగ్రహించేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ వారు 10 దినాలు వారు దేవుని దగ్గర ప్రార్థన చేశారు. 10వ దినాన అనగా పెంతుకొస్తు దినాన పరము నుండి పరిశుద్ధాత్ముడు వారు కూడి ఉన్నటువంటి మేడగది మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రార్థన చేసేవారు అందరి మీద పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడు. కనులకు అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని అక్కడ వారికి వినపడ్డది. వారి కనులకు అగ్నిగా కనపడ్డది. అందరి మీద కూడా ఆ అగ్ని వాలగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడినట్లుగా వాక్యంలో రాయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి అనుభవం అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ నూతనమైన అనుభవం అంటే, వారందరూ కూడా వాక్శక్తి చేత నింపబడ్డారంట. ఒక రోజున పేతురు, యోహానులు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతాధికారులు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఏమని ఆశ్చర్యపోయారంటే, అరే వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పాండిత్యం అని వారు ప్రకటించేటువంటి ఆ మాటలు వారు విన్నప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు అంట మనకి వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. మనము ఎక్కడ నిలబడినా, ఏ చోట నిలబడినా మనలను బలపరిచి మనలను వాడుకునేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డ, ఒకవేళ నీకు జ్ఞానం లేదని బాధపడుతున్నావేమో, నోటి శుద్ధి లేదని బాధపడుతున్నావేమో, మాట తీరు బాగాలేదని బాధపడుతున్నావేమో, అయితే ఇక సాయంకాల సమయంలో దైవజనుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీ వాక్కును ఆయన శుద్ధి చేస్తాడు. నీకు వాక్ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవదిగా అక్కడ వాక్యంలో రాయబడుతూ ఉంది, వారందరూ కూడా అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి అని వాక్యంలో రాయబడుతూ ఉంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఒక సూచన ఏంటంటే, వారంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడిరి అని ఉంది. అక్కడ ఇంచుమించుగా అక్కడ చాలామంది ప్రజలు అక్కడ ఆ యెరూషలేములో కూడుకున్నారు. అయితే వారు మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వారందరికీ ఆ భాషలు వారికి అర్థమవుతున్నాయి. ఇదేంట్రా వీరంతా మన దేశపు భాషను మాట్లాడుతున్నారు అని అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆ విషయాన్ని గురించి వారు ఆలోచన చేశారు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు నీకు ఒకవేళ నువ్వు తెలుగు వ్యక్తివైతే నీకు ఇంగ్లీష్ రావట్లేదు లేదనుకో, పరిశుద్ధాత్ముడు నీకు ఇంగ్లీష్ని నేర్పిస్తాడు. ఒకవేళ నువ్వు తమిళ్లో వాక్యం చెప్పాలని నీకు ఆశ ఉందనుకో, పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు
ఆయన ఏం చేస్తాడో తెలుసా? తమిళ్లో నీ చేత వాక్యం చెప్పించేటువంటి స్థితి ఆయన తీసుకొని వస్తాడు. ఇలాగా దేవుని బిడ్డలారా, నీ భాష కానీ వేరొక భాష, అన్య భాషలు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా పలికిస్తాడని వాక్యంలో రాయబడుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భాషల్లో రకాలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి. అయితే ఇక సాయంకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అన్య భాషలతో మనము మాట్లాడతాం. నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెబుతా. దైవజనుడైన యేసన్న గారు ఆయన 6వ తరగతి దాకా ఆయన చదువుకున్నాడు. ఆ తర్వాత దేవుని పిలుపు మేరకు ఆయన దేవుని సేవ చేస్తూ ఆయన ఇంచుమించుగా 4-5 రకాల భాషల్లో ఆయన మాట్లాడగలుగుతున్నాడు. అంటే ఆ దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. కనుకనే 6వ తరగతి చదివినటువంటి దైవజనుడైన యేసన్న గారు ప్రపంచానికి ఆయన మన దేశానికి, ఇతర దేశాలకి కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా యేసన్న గారు మనకి కనబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే మన జీవితాలలో అసాధ్యమైనది అంటూ ఇక కనబడదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇకపోతే 3వ విషయాన్ని కూడా నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 3వ విషయం ఏమని రాయబడుతుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆయన వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మనము క్రీస్తును గురించినటువంటి సాక్ష్యాన్ని ప్రజల ఎదుట బహుధైర్యంగా మనం ఇవ్వగలుగుతామని వాక్యంలో రాయబడుతూ ఉంది. ఈ రోజున చాలామంది సువార్తను ప్రకటించాలి అంటే కొంత ధైర్యము లేక మరి సువార్తను ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది కనపడుతూ ఉన్నారు. సువార్త ప్రకటించటం ప్రతి వాని యొక్క హక్కు, ప్రతి వాని మీద పెట్టబడినటువంటి ఒక భారం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తును గురించి బలముగా సాక్ష్యం ఇవ్వాలి అంటే, క్రీస్తును గురించి నువ్వు బలముగా ప్రకటించాలి అంటే మొదట నీవు దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మను నువ్వు పొందుకొని దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఏ స్థలములో నిలబడినా సిలువ వేయబడిన క్రీస్తును గురించి బలమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు. కారణం ఏంటి అంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయనను గురించి నువ్వు ఏ విధంగా ప్రకటించాలో, ఏ విధంగా సాక్ష్యం ఇవ్వాలో పరిశుద్ధాత్ముడు ఆయన నీకు బోధించగలిగినటువంటి వాడు, నిన్ను నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. కనుక పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలని, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలకాలని, పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని పని నువ్వు చేయాలని దేవుని సేవకునిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ లేకపోతే మన పరిచర్యలో బలము ఉండదు. పరిశుద్ధాత్ముడు మనం నింపబడకపోతే దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ నిలబడినా ఏదో తాత్కాలికంగా అన్నట్లుగా మనుష్య జ్ఞానముతోనే వాడబడతాం. కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో, దేవుని ఆత్మశక్తితో మనం వాడబడలేం. కనుక మన జీవితాలలో మనకి కావలసినటువంటి ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా, వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత నింపబడటం. దేవుని బిడ్డ, ఇంతవరకు ఒకవేళ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన, పరిశుద్ధాత్మ అనుభవం గనక లేకపోతే నేడే ప్రభు దగ్గర నువ్వు మోకరించి నువ్వు చేయాల్సిన ప్రార్థన వాక్యంలో రాయబడుతూ ఉంది. ఇదిగో మీరు చెడ్డవారు ఎండియు మీ పిల్లలకు మంచి విలువలని మీరు ఎరిగి ఉన్నారు కదా. అయితే మీ పరలోకమందున్న తండ్రిని తన్ను ఎందరైతే అడిగెదరో వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును అని లేఖనాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి. ఎవరిని గర్దించక అందరికీ ధారాళంగా దయచేసేటువంటి తండ్రి, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా ఆయన ఆలకించి దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు చేతగాని స్థితిలో, దిగజారిన స్థితిలో, బలము లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నేడే ప్రభు దగ్గర మోకరించి, దేవా నన్ను మీ ఆత్మతో నింపయ్యా, నన్ను మీ ఆత్మతో అభిషేకించయ్యా, నన్ను మీ
ఆత్మతో నడిపించయ్యానని దేవుని దగ్గర కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవుడు నీకు ఒక సమయం ఇస్తాడు. ఒక సమయం ఉంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి నీ జీవితాన్ని ఫలభరితంగా, ప్రజలకు దీవెనకరంగా, తండ్రి నామ మహిమార్థంగా మార్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు కనుక దేవుని దగ్గర ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడాలని దైవజనుడిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8374662217. మరొక ఫోన్ నెంబర్ 9492110979. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచాలని, మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులుగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాల్లో గొప్ప మార్పును మీరు పొంది ప్రభువులో ఆనందించాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.